మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వివే దూతులతో భక్తులతో ప్రతిగానము చేపడుతున్న మా గొప్ప దేవ, నీ నామము కొరకే నిన్ను కొనియాడుతూ ఉన్నాను. ఈ దినము ప్రభా, ప్రపంచ దేశాల్లో ఉంటున్న రాజుల కొరకు, ప్రధానుల కొరకు, రాష్ట్రపతి కొరకు, గవర్నర్ కొరకు, ఎమ్మెల్యే కొరకు, ఎంపీల కొరకు, మంత్రుల కొరకు, జిల్లా, మండల, గ్రామ, రాష్ట్ర, దేశ ప్రపంచ అధికారుల కొరకు, రాజులు, రాణుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్క అధికారులు రక్షించి నరకాన్ని పోవటానికి ఇష్టం లేదు కనుక ఈ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నరకము నుంచి విడిపించున్నాము. దేవా, యెహోవా అనే ఇటు పరిచర్యలో ఈ సహాయం మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. దుష్టుల ఆలోచన చప్పున నడవక, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గములయందు నిలచియుండక, పాపుల మార్గములయందు నిలచియుండక, అపహాసించినట్టి ప్రజలు కూర్చుండెడు, అపహాసించినట్టి ప్రజలు కూర్చుండెడు, ఆ చోట కూర్చుండక ఉండేవాడే ధన్యుడు, ఆ చోట కూర్చుండక ఉండేవాడే ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమం ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమం ఆనందించుచు, ఎల్లప్పుడు ధ్యానము వాడు ధన్యుడు, ఎల్లప్పుడు ధ్యానము వాడు ధన్యుడు. ఆకువాడాని చెట్టి వాల్ నాతడుందును, ఆకువాడాని చెట్టి వాల్ నాతడుందును, ఆయాన చేయనాదియల్ సఫలమాగును, ఆయాన చేయనాదియల్ సఫలమాగును. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పింది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏవి చేయ నిశ్చయించరో వాటిని చేయుకుందరు. మీరు ఆత్మచేత నడిపింపండి ఎడల ధర్మశాస్త్రము లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అందరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన, నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన, నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యాజ్ఞులైన మా ప్రియులైన వారికి శుభములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కనుక వారు ఆత్మానుసారులుగా జీవించగలను వారు ఉన్నారు సంఘంలో, శరీరానుసారులు సంఘంలో ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు ఉన్నారు, సున్నతి పొందేవారుగా ఉన్నారు. కనుక వారు సున్నతి నుంచి విడుదల కావాలని పౌలు ఉద్దేశం. వారు ధర్మశాస్త్రమును ఆచరించేవారుగా కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించేవారుగా, వారు గొర్రె రక్తం ద్వారా విడుదల కావాలి, యేసు రక్తంలో వారు పాపంలో కడగబడాలి అనేదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశంతో పౌలు వారిని హెచ్చరిక చేస్తున్నప్పుడు కూడా వారు ఏ రీతిగా ఉన్నారంటే శరీరానుసారులుగా ఉన్నారు. మనం ఇప్పుడు గమనించినట్లయితే నేను చెప్పింది అనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ప్రతి సంఘములో గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. ప్రతి సంఘములో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. ప్రతి సంఘంలో ఆత్మీయులు ఉంటారు, శరీరానుసారులు ఉంటారు. ప్రతి సంఘంలో నామకార్థులు ఉంటారు, కనుక ఆత్మ సంబంధమైన వారు ఉంటారు. కనుక ప్రభు వచ్చినప్పుడు పొద్దుపోయినప్పుడు గొల్లవాడు పగలంతా గొర్రెలు మేపుతాడు, పొద్దుపోయినప్పుడు కనుక గొర్రెల్ని మేకలను వేరు చేస్తాడు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే గలతీ సంఘస్థులు ఏ రీతిగా వారు జీవిస్తూ ఉన్నారు అంటే ఆత్మానుసరణ పౌలు చెప్తున్నాం. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసరణ నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. కనుక ఒక వ్యక్తి ఎవరు ఆత్మానుసరణ జీవిస్తారు? ఒక దొరగారు ఒక పందిని పిల్లల్ని తీసుకొని పెంచుతూ వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత అది పెద్ద అయ్యింది, దానికి మంచి బట్టలు వేసి దాన్ని గొలుసేసి దాన్ని షికారికి తీసుకొని వెళ్తూ వచ్చాడు. ఒక భయంకరమైన బురద గుమ్మ కనిపించింది. ఆ యజమాని చేతిలో నుంచి తప్పుకొని వెళ్ళి ఆ బురదలో పొర్లుతూ ఉంది. ఎన్నడూ కూడా దాని స్వభావం అతను ఎరగలేదు. కనుక ఆ గొర్రెని ఆ యొక్క పందిని బాగా కడిగి డాక్టర్ని తీసుకెళ్ళి, అయ్యా ఇది ఎంత మాత్రమో బురదలోకి వెళ్ళకూడదు, మీరు ఏమి చేస్తారో చెయ్యండి అని చెప్పాడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పాడు? గొర్రెని తెమ్మని చెప్పాడు. గొర్రె గుండెకాయ పందికేశాడు, పంది గుండెకాయ గొర్రెకేశాడు. ఇప్పుడు పందేమో బురదలోకి వెళ్ళట్లేదు, గొర్రెమో బురదలోకి వెళ్తుంది. కారణం ఏంటంటే వారి హృదయంలో మార్పు చేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకు ఇమ్ము. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మానవ హృదయంలో శరీర సంబంధమైనవి ఏమున్నాయని చూసినట్లయితే చూడండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళేది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారములు, మత్సరములు, దేవదోషులు, అహంభావములు, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పింది. ఆ పంది హృదయము గుండె మార్పు చేయకమునుపు అది బురదంటే ఇష్టపడ్డది. ఇప్పుడు బురదలోనికి ఆ పందిని నెట్టినప్పుడు కూడా, అది బురదలోకి వెళ్ళినప్పుడు కూడా బయటికి వచ్చి దొరుకుతుంది. పంది అయితే, గొర్రె అయితే బురదకి ఇష్టం లేదు, కానీ ఇప్పుడు గొర్రెల్ని ఆ బురదలో దొరుకుతూ ఉంది. కారణం ఏంటి అంటే హృదయ మార్పు కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆత్మానుసారంగా నువ్వెప్పుడు జీవిస్తావో శరీర సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించలేవు. చూడండి, మనము లేఖను మనం గమనించినట్లయితే రోమపత్రికలో పౌలు రోము సంఘానికి ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, 2వ అధ్యాయంలో 17వ వచనం, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ఆ మాట గమనించాలి. ధర్మశాస్త్రమంతి ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రావ చూపువాడును, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయున ఉన్నాను. నీ అంతగా నీవే ధైర్యము వహించుకునుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిలింపవద్దని ప్రకటించి నీవు దొంగిలించదువా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా? విగ్రహములను అసహించుకున్న నీవు గుళ్ళునే దోచుకుందవా?
ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచుదువా? వ్రాయబడిన ప్రకారం మిమ్ముని బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. కనుక ఆత్మానుసారంగా ఏ వ్యక్తి అయితే జీవించడో ఆ వ్యక్తి, ఆ క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు, పండుగ క్రైస్తవుడు, అలవాటు క్రైస్తవుడు, ఆచార క్రైస్తవుడు, ఆదివారం క్రైస్తవుడు, వేషధార క్రైస్తవుడిగా బ్రతుకుతాడు. చూడండి, ఇంకా మనం గమనిస్తే ఆ క్రైస్తవుడు ఎట్లా ఉంటాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏవి చేయి నిశ్చయింతులు వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రం లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం. గమనించారా? కనుక రెండు విషయాలు గమనిద్దాం. నేను చెప్పినది ఏమనగా, మొదట ఆత్మానుసారం నడుచుకోండి, అప్పుడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించరు. కత్తి, కర్ర, నోరు, పోలీస్ స్టేషన్, కోర్టులకి, లేదా కనుక మనుషుల్ని చంపుకోవడం, ఇవి జరగకుండా ఉండాలంటే మీరు ఆత్మానుసారంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆత్మానుసారం నడుచుకోరో అప్పుడు శరీరమునకు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తాయి. ఆత్మానుసారం జీవిస్తారు, శరీరానుసారం జీవిస్తారు. చూడండి, ఇదే విషయాన్ని గలతీ పత్రికలో మనం ఒక విషయం గమనిద్దాం. చూడండి, ఇదే 4వ అధ్యాయంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి 28వ వచనం. సహోదరులారా, మనం ఇస్సాకుల వాగ్దానం బట్టి పుట్టిన కుమారులు విన్నాం, ఆత్మ సంబంధమైన కుమారుడు. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందుని గురించి లేఖనం ఏమి చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టింది. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉన్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టనో. శరీరానుసారుడు యాషావు, లేదా ఇస్మాయేలు, యోధా లేదా గెహాజీ ఎప్పుడు శరీరానుసారులుగా జీవిస్తారు. వారు ఆత్మానుసారులుగా జీవించినట్లయితే చూడండి, ఆత్మానుసారులు ఎవరు? ఇస్సాకు. సహోదరులారు, మనం ఇస్సాకు వల్ల వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమే ఉన్నాం. కాగా సహోదరులారు, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులు, స్వతంత్రాల కుమారులుగా ఉండాలి. వాగ్దాన కుమారులు ఆత్మ సంబంధమైన వారు. ఇక్కడ మనం గమనించిన 3వ వచనంలో చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏవి చేయనిచ్చింతరో వాటిని చేయకుండరు. ఇప్పుడు గొర్రెని ఎంతగా బురదలో నుంచి లాగాలన్నా అది రాదు. పందుని ఎంతగా బురదలో తొయ్యాలన్నా అది వెళ్ళిన త్రోసిన అది బయటకు వచ్చి దులిపద్ది. కారణం ఏంటంటే శరీరానుసారమైన పంది గుండెకి ఎప్పుడు గుండె మార్చబడ్డదో అది బురదలోకి వెళ్ళదు. బురద అంటే ఎప్పుడైతే ఆశ్రయించుకుంటుందో గొర్రె, ఎప్పుడైతే పంది గుండె ఆ గొర్రెకేసామో అది ఆ బురదంతే ఇష్టపడుతూ ఉంటారు. శరీరానుసారులు చనిపోయినంత వరకు కూడా వారు శరీరానుసారం జీవిస్తారు. ఆత్మానుసారులు ఆత్మానుసారంగా జీవిస్తారు. కనుక రిబకా, మీ ఇద్దరిని ఒకరోజు యాకోబుని యాషావుని కన్నాను, మీ అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, నీవు నీ తండ్రి నీవు నీకు మామ ఇంటికి వెళ్ళిపోని 20 సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చినప్పుడు కూడా యాకోబు తన ఆస్తిని తన పరివారందరిని పంపించి ఎబ్బోకు రేవుదరుండి, ప్రభువా, నన్ను, నా భార్యను, నా పిల్లల్ని, నా యావదాస్తిని దోచుకొని చంపడానికి వస్తున్నాడన్న అన్న అని చెప్పి ప్రభు సందలికి కనిపెట్టినప్పుడు ప్రభు యాకోబుతో అన్నాడు, నీ పేరు ఏం పేరంటే నా పేరు యాకోబు అని చెప్పాడు. నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు కనుక ఇకబట్టి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఎప్పుడైతే దేవుడు యాకోబుని దీవించాడో చంపడానికి వచ్చిన యాషావు కనుక చంపకుండా ముద్దు పెట్టుకొని తనతో సంతోషంగా తనను విడిచి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే అప్పుడు ఇక యాకోబు దేవుని మీద
ఆధారపడుతూ వచ్చాడు. కనుక ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రంలో లేని వారు కారు. ఆత్మానుసార విషయం తర్వాత చూద్దాం. 19 శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము. జారత్వం అంటే అర్థం ఏంటంటే పెళ్లి కాకముందు తప్పులు చేసే వారిని జారులు అంటారు. రెండవది అపవిత్రత అంటే లోకంలో ఉన్న పాపాలన్నీ చేసేవారిని అపవిత్రులు అంటారు. మూడవది కామకత్వము, భార్యని విడిచి భర్తని విడిచి ఇతరులతో అక్ర సంబంధాన్ని కలిగిన వారిని, కామాభిలాష కలిగిన వారిని కామకత్వము అని అంటారు. తర్వాత ఇంకా 4 చూస్తే విగ్రహారాధన అంటే సృష్టికర్తను దేవుని విడిచిపెట్టి సృష్టిలో చెట్టునో పుట్టనో రాయినో కప్పనో పామునో కానీ కనబడిన ప్రతిదాన్ని సూర్యుని పూజించడము, గంగను పూజించడము. కనుక భారతదేశంలో ప్రతి దాన్ని కూడా భూమిని పూజించిన ప్రతి దాన్ని దైవత్వముగా నిన్ను సృష్టించిన దేవుని విడిచిపెట్టి ఏదో ఒక విగ్రహాన్ని చేసుకొని ఇదే దైవం అని చెప్పి, అందుకే మా పల్లెటూరులో ఒక కథ చెప్తారు. ఏంటి, చెట్టు మీద కొమ్మ చెట్టే బొమ్మ గుళ్ళు పెడితే అమ్మ అని అంటారు. కనుక ఆ సరాబు చెక్కిన ఆకర్రే పొయ్యిలో ఉపయోగిస్తారు, ఆకర్రే బల్ల చేస్తాడు, ఆకర్రే కుర్చీ తయారు చేస్తాడు, ఆకర్రతోనే ఒక విగ్రహం చేసి ఇది దేవుడని పూజిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని బైబిల్ సెలవిస్తుంది. అభిచారం అంటే ఇతరుల మీద నేరములు మోపడం. కనుక వాళ్ళు తప్పులు చేసి ఇతరుల మీద, నీ పొరుగు వారి మీద నింద వేయొద్దు. నీ పొరుగు వారి మీద కనుక వారి మీద అభిచారం, ఇతరుల మీద లేనిపోనివి నీవు వాళ్ళ మీద నిందలు వేయకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఇది ఎవరు చేస్తారంటే ఇవన్నీ కూడా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, శరీరానుసారాలని క్రైస్తవులు చేస్తారు. ద్వేషము. కనుక దేవుని పిల్లలుగా ఎప్పుడు నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసులు ఎవరిని ద్వేషించరు. ఈ యొక్క శరీరానుసారమైన క్రైస్తవులే ఇతరుల్ని ద్వేషిస్తారు. బైబిల్ మనం గమనిస్తే కనుక పరిచయుడు నేను వారానికి 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో దేవునికి ఇస్తున్నాను, కనుక ఈ సుంకరి అనేకమైన పాపాలు చేస్తున్నాడు అని చెప్పి మందిరములకి వెళ్ళి డబ్బా కుట్టి ప్రార్థన చేశాడు. కానీ సుంకరైతే దేవాలయంకు దూరముగా ఉన్నాడు. ఆకాశమే దేవుడు ఉన్నాడని ఆయన వైపు చూడడానికి ధైర్యం చాలక దేవా పాపిని కరుణించని అతడు పాపిని గ్రహించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించి ఇతరులు ఎవరిని కూడా పరిచయుడు సుంకరిని ద్వేషించాడు కానీ సుంకరి పరిచయుని ద్వేషించలేదు. తాను దేవునికి ఎదుటి తన పాపం ఒప్పుకొని ప్రార్థించాడు. ఈ చిన్నవారిలో ఒకరిని ఎవరిని తునీకరింపకూడదు అని కీర్తన లోకాసు 10వ ఉంది. మనం ఏ దేశస్తులని, ఏ కులస్తులని, మన శత్రువులని ఎవరినే కానీ మనము ద్వేషించకూడదు. ద్వేషించేవారు ఎవరంటే శరీరానుసారులు. కానీ కలహము, ఇతరులతో ఎప్పుడు గొడవలు ఆడడం, ఖర్చుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇతరులతో ఎప్పుడు గొడవలకి సిద్ధపడే వ్యక్తులుగా ఎప్పుడు విరోధ భావాన్ని కలిగి ఉండకూడదు. నీ శత్రువు నీకు కీడు, హాని, నష్టం చేయవచ్చు కానీ నీ శత్రువులకి నువ్వు హాని చేయకూడదు, కీడు చేయకూడదు. వాళ్ళ మీద లేనిపోను కూడా నువ్వు కల్పించి కలహమును అధికముగా చేయకూడదు. ఇంకేముంటుంది, మత్సరము అంటే మా పల్లెటూరులో సాంతో పిలుస్తారు. పొరిగింటూరు బతికితే పొయ్యిలు నీళ్ళేసుకుంటారు. అంటే వాళ్ళు ఎదుట ఒకళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, వాళ్ళు దేవుడు మంచిగా దీవించిన వాళ్ళు చూసి ఇంకొక మాట మనం చూస్తే మత్సరము ఎముకలకి కుళ్ళి అంటే టీబీ వ్యాధి వస్తుందట. కనుక మనము ఎవరి మీద కూడా మనము మత్సరపడకూడదు. మత్సరపడేవారు ఎవరు అంటే శరీర సంబంధులు. క్రోధములు అంటే ఇతరుల మీద కోపపడి, ఇతరుల మీద ద్వేషము కలిగి, ఇతరుల మీద లేనిపోని కల్పించి, ఇతరులకి కోపం పుట్టించి. మనం లేఖనం చూస్తే మృదువైన మాట కోపం చల్లాస్తుంది, నొప్పించి మాట క్రోధమును కోపమును రేపుతారు. కుండి మీద కారం పోస్తే ఎవరికైనా కోపం వస్తుంది, కుండి మీద పుల్ల గుచ్చితే ఎవరికైనా కోపం వస్తుంది. మాటికి చేసిన తప్పుని రేపినట్లయితే వారికి కోపం వస్తారు. కనుక ఈ క్రోధమును విడిచిపెట్టాలి.
కక్షలు అంటే వాళ్ళని చంపాలి, అప్పుడు నా ఆశ తీరాలి, వాళ్ళు నన్ను కొట్టారు నేను వాళ్ళని కొట్టాలి, వాళ్ళు నాకు కీడు చేశారు నేను వాళ్ళకి కీడు చేయాలి, వాళ్ళు నాకు అన్యాయం చేశారు నేను వాళ్ళకి అన్యాయం చేయాలని ఇతని మీద కక్షపూరితమైన హృదయం కలిగి ఉండకూడదు. ఇది శరీరానుసారులు. భేదములు కనుక భేదములు ఏంటంటే తామే గొప్పవాళ్ళమని చెప్పుకొని ఇతరుల్ని తునీకరించేవారుగా, ఇతరుల్ని హీనపరిచేవారుగా, ఇతరుల్ని అవమానపరిచేవారుగా. కొంతమంది కుల భేదం ఉంటుంది, కొంతమంది మత భేదాలు ఉంటాయి, కొంతమంది మా దైవమే గొప్పవాడు అని వారుగా ఉంటారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, సృష్టికర్తని దేవుడు ఒక్కడే అంటారు కానీ ఒకడిని పూజించరు. ప్రపంచంలో ఒకడిని పూజించే వారు ఎవరు దేవుడు అంటే యేసు ప్రభువారిని పూజించిన వాళ్ళే ఒక్కరే యేసు ప్రభువారిని ప్రేమిస్తారు. యేసు ప్రభు తక్కిన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అనేక మంది ఇంతమంది దేవుళ్ళని చెప్పి పూజిస్తూ ఉంటారు. ఇంకా మనకు ఇతరుల భేదములు, ఎవరి మీద కూడా భేదములు, విరోధ భావాలు, ఇతరుల్ని చిన్న చూపు చూసే పరిస్థితులు ఉండకూడదు. విమతములు అంటే ఇది కూడా దానికే తమ్మును తాము చూపించుకోవడం, తమ్మును తామును కనపరుచుకోవడం, తామే గొప్పవారమని చెప్పి. కనుక విమతములు అంటే ఇతరుల్ని అవమానకరిచి మాట్లాడే స్వభావం శరీరానుసార జీవితాలు. అసూయ కనుక ఇతరులను చూసి అసూయపడడం, ద్వేషించడం, తునీకరించడము, అవమానపరచడము, వాళ్ళు బాధ పెట్టే మాట్లాడడము దేన్ని బట్టి అంటే అసూయ అనేది చాలా ఘోరమైన పాపం. మత్తతులు అంటే వారి ద్వేష అభిప్రాయాలు లేదా మత్తతులు, అల్లరలి లేదా ఇక్కడ చూస్తే ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అనేక మత్తతులు అంటే అనేక లోపములు కలిగిన వారిని, పాపము చేసే వారిని చూసి వారి మీద లేనిపోడి చాడీలు చెప్పుకోవడం. అందుకే కీర్తన గ్రంథం 37 అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం 37లో ఈ మాట మనం చదివితే మనకు అర్థమవుతుంది. చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యము చేయువారిని చూసి మత్సరపడకము. చూసారండి, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సరపడకము. కనుక ఈ యొక్క మత్తతులు అంటే ఆయుధ. ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు. చాలామంది సినిమా చూడకూడదు అంటారు, ఎక్కడుంది బైబిల్లో రాసి ఉందని అంటారు, సీరియల్ చూడకూడదు అంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు, క్రికెట్ కానీ లేదా సినిమాలు కానీ సీరియల్ కానీ లేదా రికార్డ్ డ్యాన్స్ కానీ బుర్రకథ కానీ హరికథ కానీ ఈ లోక సంబంధమైన పాపాన్ని రేపేవి ఏవైనా. అందుకే మనం పాట పాడాం, దుష్టుల ఆలోచనకు నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసులు కూర్చుంది చోట కూర్చోకూడదు. కనుక అల్లరితో కూడిన ఆటపాటలు, కనుక అల్లరి, ఆటపాటలు మొదలైన వాటి విషయంలో వీటిని కూర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొని పరలోక రాజ్యంలో వెళ్ళరని స్పష్టముగా మీతో చెప్పుచున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని కంటే దేనిని అల్లరి కలిగినది సినిమా కానీ సీరియల్ కానీ పాప సంబంధమైన రికార్డ్ డ్యాన్స్ కానీ పాపాన్ని కామాన్ని రేపేవి ఏవైనా అధికమైన వాటిని చూచి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంది ఎవరంటే శరీర సంబంధం. మీరు సిద్ధపడుతున్నారంటే మీరు నరక పాత్రులని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఇప్పుడు ఆత్మానుసరణ చూద్దాం. చూడండి, నేను చెప్పింది ఏమైనా ఆత్మానుసరణ నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేరు. ఆత్మానుసరణ జీవించినప్పుడు శరీరానుసారంగా జీవించరు. మీరు ఇంకేమంటే చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్న కనుక మీరు ఏవి చేయని చింతలు వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపండి అలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు ఆత్మానుసారంగా జీవించినట్లయితే ధర్మశాస్త్రానికి ఆచరించేవారుగా ఉండరు. 2వ వచనం, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దైలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం.
ఆత్మఫలాలు 9. ఒకటి ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? కనుక క్రీస్తు ప్రేమ నిలవరముగా ఉండనిది. ప్రేమ కలిగిన వాడు ఎవరికి హాని చేయుడు. అదే క్రీస్తు ప్రేమ. సంతోషం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించి. ఎవరు సంతోషిస్తారు? ఎవరు ప్రేమ కలిగి ఉంటారంటే ఆత్మానుసారుడు. బైబిల్ మనం గమనించినట్లయితే యోధ యేసుప్రభు ద్రోహం చేస్తున్న సంగతి తెలిసినప్పుడు కూడా యేసుప్రభుని యేసుప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. కనుక యోధ యేసుప్రభు ద్రోహం చేశాడు కానీ యోధ యేసుప్రభు ద్రోహం చేశాడు కానీ యేసుప్రభు యోధ సంగతి ఎరిగి కూడా అతన్ని ప్రేమిస్తూనే వచ్చాడు. ప్రేమ, సంతోషం అంటే ఎల్లప్పుడూ సంతోషించేవారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆ రక్తములో కడగబడి చర్చికి వెళ్ళిన అందరూ పరలోకానికి వెళ్ళరు, బాప్తిజం అందరూ పరలోకానికి వెళ్ళరు, సేవ చేసిన పాస్టర్లు అందరూ పరలోకానికి వెళ్ళరు. ఆయన చిత్తంలో ఏ విశ్వాసగా జీవిస్తారో, ఎవరి పేరు జీవం రాయబడ్డారో, ఏ సేవకుడు ఆయనకి ఇష్టకరం బతుకుతాడో, ఎవరి పేర్లు జీవగ్రంథం మంది రాయబడ్డాయో వారే నిజమైన ప్రేమ కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, దీర్ఘశాంతం అంటే వాళ్ళు కీడి చేసిన వీళ్ళు కీడి చేయరు, వీరు దేవుని శాంతి కలిగి నెమ్మది కలిగి ఉంటారు. దయాలత్వం, ఇతరులపై దయచూపి వారు ఉంటారు. మంచితనం, వారు ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తారు. విశ్వాసం, వారు దేవుని మీద ఆధారపడే వారు ఉంటారు. సాత్వికం, శత్రువులు ఎన్ని రకాలుగా దోషణ ఆడినప్పుడు కూడా వారు సాత్విక కలిగి ఓర్పు కలిగి వారు ప్రభువుకి అప్పగించుకునేవారుగా తమ్మును తాము శత్రువు కీడి చేయవారు ఉంటారు. ఆశా నిగ్రహం, తనది కాని దాన్ని వాళ్ళు ఆశించరు, తనది కాని దాన్ని ఆక్రమించుకునే వారికి శ్రమ అని బైబిల్ సెలవిస్తుంది. దేని మీద కూడా తనది కాని దాన్ని ఆశించరు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. మీరు ఆత్మానుసారులు కనుక ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. వారు ప్రభువు కొరకు ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొంతమంది అక్కడ ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. అయ్యా నువ్వు మాతో కూడా రా, ప్యాకెట్ ఆడు చూడు అంటే నాకు కళ్ళు లేవు అన్నాడట. సరే ప్యాకెట్ పట్టుకో అంటే నాకు చేతులు లేవు అన్నాడట. ఏమిటి ఇలా మాట్లాడుతున్న పిచ్చోడువా అంటే నా కళ్ళు యేసుప్రభుకి ఇచ్చాను, నా చేతులు యేసుప్రభుకి ఇచ్చాను, నా కాళ్ళు యేసుప్రభుకి ఇచ్చాను అని చెప్పారు. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, కన్నున్నంత వరకు కూడా నీ వాక్యం చదవలేదు, చదవాలని ఇప్పుడు ఆశ ఉంది కానీ ఇప్పుడు చదవలేకపోతున్నానని బాధపడుతూ వచ్చాడు. దానికి సమయం ఉండగానే మనం ఆత్మానుసారంగా ఆత్మ విషయమై మనము అందుకే యేసేపు గురించి చూస్తే యేసేపు ఫలించిన కొమ్మ అని రాయబడుతూ వచ్చింది. యేసేపుని దేవుడు బహుగా ఆశ్రయించిన కారణం ఏంటంటే తన అన్నదమ్ములు పగబట్టారు, మరింత పగబట్టి నూతులు వేశారు, తిరిగి అమ్మేశారు. ఆ కళ్ళకన్నీ వాడు వస్తున్నాడు, వాడి కళ్ళు ఈరోజు ఏమవుతాయో చూద్దామని పలు రకాలుగా అతను హింసిస్తూ వచ్చారు. యేసేపు ప్రధానమంత్రి అయినప్పుడు తన అన్నదమ్ములు శిక్షించే అవకాశం వచ్చినప్పుడు మీరు నాకు కీడు చేశారు కానీ నేటి దినాన్ని బహుప్రజలు బ్రతకడానికి దేవుడు నాకు మేలు చేశారు కనుక నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తానని చెప్పి యేసేపు ఆత్మానుసారుడు గనక దేవుని ప్రేమించేవాడు గనక తన అన్నదమ్ములకి ఏమాత్రము కీడి చేయలేదు. నేను దేవుని స్థానమందు నేను లేను మీ కీడి చేయడానికి. దేవుడు నన్ను ఈ స్థలంలో ఈ రీతిగా ఈ ప్రధానమంత్రిగా నన్ను చేయడానికి గల కారణము దేవుడే, నా పక్షంగా ప్రభు ఉన్నాడు కనుక నన్ను కాపాడుతూ వచ్చాడని చెప్పాడు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. దావీదు బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి రప్పించుకొని పాపం చేశాడు. జీవితకాలం అంతా దేవుడు పరస్త్రీని ముట్టకుండా చేశాడు. యేసేపు పొతుపర భార్య తన పాపమునకు లాగినప్పుడు కూడా నీ భర్త ఇంటంతటి నాకు అప్పగించాడు, యావదాస్తు నాకు అప్పగించాడు, నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు, నా దేవుని దృష్టికి నేనెంత ఘోరమైన పాపము చెయ్యలేను అని యేసేపు తప్పించుకొని పారిపోతూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. కనుక దావీదు చేసిన పాపాన్ని శిక్ష అనిపించాడు.
యోసేపు పాపము తప్పించుకునే కారణం చేత దేవుడు ఏ దేశంలో అవమానపరచబడ్డాడో ఆ దేశంలోనే యోసేపుని దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే, మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా ఆత్మానుసారం దేవుని ఆత్మ కలిగి అబ్బా, తండ్రి, అయ్యా అని మొరపెట్టేవారు ఉంటారు. కనుక ఆత్మానుసారులు వారు ఆత్మను అనుసరించేవారు క్రమముగా నడుచుకుంటారు. దేవుని ఆత్మ లేని వారు సంఘాల ముక్కలు చేస్తారు, దేవుని సంఘాన్ని పాడు చేస్తారు. కనుక తనది కాని విశ్వాసులని, ఇతరుల విశ్వాసులు తమ యొక్క సంఘాన్ని నడుపుకుంటారు. వాళ్ళు దశంభాగాలు వీళ్ళు ఆశిస్తారు. వాళ్ళు అక్కడ విశ్వాసులు ఆ సంఘంలో ఉన్న వాళ్ళని వీరి చేతుల్లో పెట్టుకున్న వారుగా ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళు ఆత్మానుసరమైన సేవకులు కాదు, వీళ్ళు ఆత్మానుసరణ విశ్వాసులు కాదు. కనుక సరిహద్దు దాటకూడదు, కట్టబడిన సంఘాన్ని ముక్కలు చేయకూడదు, తనది కాని విశ్వాసాలను దోచుకోకూడదు. ఇంకా మనం ఒకరినొకరు వివాదములు రేపక, ఒకరి యందు ఒకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందుము. ఆత్మానుసారులు ఒకరిని ఒకరు వివాదములకు గొడవలకు రేపరు, ఒకరి యందు ఒకరు అసూయపడరు. ఆత్మానుసారులు వృధాగా అతిశయించరు. కనుక వివాదానికి వెళ్ళిన వారు, గొడవలకు వెళ్ళిన వారు ఎవరంటే శరీరానుసారులు. కనుక ఒకరికొకరు అసూయపడేవారు ఎవరంటే శరీరానుసారులు. వృధాగా గర్వాన్ని అతిశయించేవారు ఎవరంటే శరీరానుసారులు. ఆత్మీయంగా ఎదిగే కొద్ది ప్రభు చెప్పాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని ప్రభు చెప్పాడు. ఆత్మానుసారులు తగ్గించుకుంటారు, శరీరానుసారులు గులిగించి పిక్కలాగా అనేకులకి అగపడాలని చూస్తారు. కనుక మనము ఆ రీతిగా మనం ఆత్మానుసం జీవిస్తే కనుక ప్రభువుకి ఇష్టకరంగా మనం ఉండి నిత్యరాజ్యంలో మోక్షములో ఉంటాం. శరీరానుసార క్రైస్తవులకు ఉంటే యుగయుగాలు ఉండే నరకములో ఉంటాం. భూమి మీద పుండిపోయినా మర్చిపోదు. దేవుని కోపము భూమి మీద ఉంటుంది. దేవుడు కనుక లోకంలో కన్నుమూస్తే నరకంలో కూడా యుగయుగాలు ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆత్మానుసం జీవించిన వాళ్ళు భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా ఈ లోకంలో కన్ను మూస్తే యుగయుగాలు ఉండే పరలోకంలో సంతోషిస్తారు. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా, ఏది కావాలో ఆత్మానుసారంగా జీవించాలని ఇష్టపడుతున్నావా? నామకార్థ క్రైస్తవుడా? అసాధ్యం. ఆయన విరోధంగా బ్రతికే విశ్వాసాన్ని చెప్పుకొని బాప్తిస్మం చెప్పుకొని ఆయనకి బైబిల్ చెప్తుంది, హోషేయ గ్రంథం, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటుందా? చిరుతుపులి తన మచ్చలు మార్చుకుంటుందా? అసాధ్యం. కనుక ఈ మాట ఈ నామకార్థ క్రైస్తవులు, దొంగ విశ్వాసులు, దొంగ సేవకుల గురించి ఈ సందర్భమును చిరుతుపులి మచ్చలు మార్చుకోదు. దాన్ని గమనించారా? కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు అనేది దీని యొక్క అర్థం. ఆత్మానుసారులు యోసేపు వలె ఎవరికీ కీడి చేయదు. కనుక నువ్వు ఆత్మానుసారమైన సేవకుడు అయితే బండ మీద కట్టబడే సంఘాన్ని కడతావు. ఏగే అలంకరణ ఎస్తేరు ఒక్కరితే ఉంది, ఆమె రాజుకి భార్య అయ్యింది. అలాగే ఏగంటే సేవకుడు. కనుక దేవుని మాట, సేవకుని మాట, బైబిల్ మాట, సంఘ క్రమానికి వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారు పరలోకంలో ఉంటారు. ఆత్మానుసారం. ఎవరు శరీరానుసారం జీవిస్తారో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసుకో. జిమ్గల్ తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు. ఈ ఏర్పాటులో లేని క్రైస్తవులు, నామకార్థ శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కాలేని ఆత్మలో విశ్వాసం చెప్పుకొని నీకు విరోధంగా సేవ చేసే సేవకులు నరకానికి వెళ్ళకమునిపే అట్టివారులు కూడా నీ ఏర్పాటును రక్షించు. నువ్వు ఎన్నుకున్న దేవా నమ్మకమైన విశ్వాసం, నమ్మకమైన సేవకులు భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా నీ రాజ్యమును స్వతంత్రించుకున్న వారుగా సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. దుష్టుల ఆలోచన చప్పున నడవక, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గములయందు నిలచియుండక, పాపుల మార్గములయందు నిలచియుండక. అందరికీ ప్రైజ్ లార్డ్.